ఎవరు? జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం, గిరియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానందగురుం శ్రీ వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. సుప్రభాతం. భాగవత కృష్ణ రాసినటువంటి అవ్యక్తాసు ప్రతిష్టా దేవా పూర్వ సంధ్యా ప్రవక్తతి. ఉత్తిష్ట పరమ పురుషాయ కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ట గురుదేవా ఉత్తిష్ట జలధ్వజ. ఉత్తిష్ట సర్వదేవేశ త్రైలోక్యం మంగళం కురు. మాతః సమస్త జగతాం మహద్రూపాంతరస్థితాం హిరణ్యగర్భమనోహర దివ్యమూర్తి శ్రీ నిజ గురు శ్రితజన ప్రియదానశీలే శ్రీమద్గురీశ దైతే తవ సుప్రభాతం. తవ సుప్రభాతమరీంద్రవందితే భవతు ప్రసన్న హిరణ్మయావర్ణమండలీ సుధీ సాక్షిభూతామనంతరూపిణీ వేదాంతవేదదైతే తవ సుప్రభాతం. అత్రాది సప్త ఋషియా సముపాస్య సంధ్యాం ఆకాశతత్వమావర్ణరహితా అఖిలాంతరస్తాం బ్రహ్మైవ రూపత్వమేవ పరమార్థతత్వం. శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. వేదాంతసార సర్వం తత్వమేవ సత్యం త్రైలోక్యవశమానాయ సర్వం తవ స్వప్రకాశం. భాషావతీర్ణ వేద్యం తవ బోధరూపం. శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. న శబ్దం పంకజం శాస్య నైవాస్తి తత్వం నిశ్శబ్ద శబ్దతీతం నిజతత్వరూపం. తేజోంధకారరహితం బాహ్యస్వరూపం. శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. సభాయాంతరుచి త్వమేక సర్వం సమం హి సర్వీయ విశిష్టమవ్యయం. అతత్వరూపతత్వం నహి వస్తు కించిత్. శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. వ్యోమవద్వహిరంతరస్థం యారైష భూమా అశరీరతత్వమేకం అహం నమామి. అగచ్చానంతదేవా అఖిలాంతరాత్మా. శ్రీ భాగవత కృష్ణ భూమ ప్రభో తవ సుప్రభాతం. విశుద్ధ నిర్గుణాత్మా గగనోపసదృశం
నజ్ఞాతమమృతస్వరూపం సభాయాంతరస్థం పూర్ణాచలగురోరేకం సువిశాలతత్వం श्रीभागवतकृष्णभूमप्रभो तव सुप्रभातम् श्रीभूमरूपादयादिगुणामृताब्धी सर्वारिष्टनाशा जगदेकशरण्यमूर्तिः श्रीसत्यज्ञानानन्ततीता नित्यस्वरूपा श्रीभागवतकृष्णभूमप्रभो तव सुप्रभातम् अज्ञानमूलहरणं तव चरणतीर्थम् गुरुपादतालतीर्थं गुणरूपरहितं त्वं विनानकिञ्चिदातीरम् अविनाशतत्त्वं श्रीभागवतकृष्णभूमप्रभो तव सुप्रभातम् इत्थं स्वप्नान्तरस्थं लिखितं ब्रह्मीशतत्त्वं शुद्धेषु सुप्ताविव च परिपूर्णतत्त्वम् येषां प्रभातसमये स्मृतिरहितभाजां प्रज्ञां पराक्तसुलभां परमां प्रसूतिं श्रीभागवतकृष्णभूमप्रभो तव सुप्रभातम् श्रीपूर्णानन्दपुल्लयार्य तव सुप्रभातम् श्रीवेदान्तानन्दवेङ्कटरमणार्य तव सुप्रभातम्। जय सद्गुरु प्रो महाराज को जय। जय गुरुदेव अंदर की जय गुरु गुरु परंपरम को जय। నిన్న హంస హ అంటే ప్రత్యేగాత్మ కళని, సా అంటే ప్రకృతి కళని, ఆ రెండింటి మధ్య బిందువు చేరితే హంస అయిందని, అది ఆయా దశల్లో ఆ అష్టదళ పద్మంలో కదలకుండా ఉన్నటువంటి స్థితిలో ఉంటే, సహస్రార చక్రంలో ఏదైతే వాయువు పోయి ప్రాణశక్తి పోతుందో అది కదలకుండా ఉన్నప్పుడు అచలహంస అని, కదిలి వ్యవహారంలోకి వస్తే జీవహంసగాను, కలగన్నప్పుడు కలహంసగాను వేరువేరు పేర్లతో ఆయా వ్యవహారమును బట్టి పిలిచినారనేది కూడా నిన్న వచ్చింది. హంస కమలమందే ఎందుకున్నదనగా బ్రహ్మకు ఆసనం కాబట్టి అష్టదళ పద్మం అని మనకు ఎక్కడైతే చెప్పారో అక్కడ ఉన్నది హంస. దానిందే ఎందుకుంది అనగా బ్రహ్మకు ఆసనం మరియు కమలం మరియు వాహనం కూడా అదే హంస కనుక ఆ బ్రహ్మస్థానం ఏడవ లోకం. ఏడవ లోకం అంటే ఇక్కడనే, మళ్ళీ లోకాలు వేరేగా కాదు, నీలోనే మొదలైనటువంటి ఆధార చక్రం కట్టు నుంచి మొదలై పైకి ఏడో స్థానం, అది ఏడవ చక్రంగా ఉన్నటువంటిది అనగా సత్యలోకము మరియు సహస్రార స్థానం. ఆ ఏడవ చక్రమే సత్యలోకము, సహస్రార స్థానం. ఈ సహస్రారమందు నెలవైన హంస పేరే అచల హంస. సహస్రారమందు ఏ హంస అయితే ఉన్నదో, ఎక్కడైతే కదలికలు లేకుండా ఆగిపోయి మళ్ళీ అక్కడ కదలికలు కలిగించడానికి కిందికి దిగి వస్తేనే కదలికలు, ఆ సహస్రార స్థానంలో ఉన్నటువంటి దాంట్లో కదలిక లేకుండా ఉన్నటువంటి దే అచల హంస. అయితే ఘంటిక వద్ద ఉన్న హంస పేరేమో కలహంస. ఈ ఘంటిక అనేది, ఘంటిక అంటే ఈ మొత్తం అష్టదళ పద్మానికి ఓ కింద ఘంటిక, ఇవన్నీ రేఖలు పుట్టడానికి కారణమైన గంటిక ఒకటి ఉంటుంది కదా, ముడేసినది, ఆ ఉండే దాని పేరు కలహంస. ఇక ఆగ్నేయమందు వచ్చి మళ్ళీ అక్కడ జీవుడుగా మారుతున్నటువంటిదేమో జీవహంస. ఈ ప్రాణశక్తి ఎక్కడెక్కడ పోయి దేంట్లో కలిస్తే ఏర్పడుతుందో దాన్ని బట్టి పేర్లు పెట్టారు. కదలకుండా ఉన్నదాన్నేమో సహస్రారం దగ్గర ఉన్నదాన్ని అచలహంసగా పెట్టారు. కిందికి దిగి వస్తే గంటిక వద్ద ఉండేదాన్ని కలహంస, కలగంటుంది అక్కడ. ఆగ్నేయ మందు
ఉన్నదానికేమో జీవహంసగా పెట్టారు. హంసకు పక్షినామమే ఎందుకు పెట్టి ఆ హంసకు పక్షినామమే ఎందుకు పెట్టి ఇది పక్షి, అది పక్షి, హంస అనేది పక్షి, దీనికి హంస అని పక్షినామం ఎందుకు పెట్టి అనిన పాలు నీరు వేరు చేసి పాలనే స్వీకరిస్తుంది కాబట్టి హంస వలె ఈ హంస కూడా జ్ఞానం అజ్ఞానమును వేరు చేసి జ్ఞానమును మాత్రమే స్వీకరించును. ఈ హంస అనేదేమో మన శరీరంలోకి జరుగుతున్నటువంటి ప్రాణవాయువు లోపలికి పోయిన తర్వాత జ్ఞానము అజ్ఞానము రెండింటిని తీసుకొని దాంట్లో ఉండే జ్ఞానాన్ని తీసుకోవడం, అజ్ఞానం వదిలిపెట్టడం. అజ్ఞానం వదిలిపెట్టడం అంటే ఏమిటి? భ్రాంతుల నుంచి విడుదల కావడమే అజ్ఞానం వదిలిపెట్టడం. అంతకుముందు ఏదైతే అది నిజమని అనుకున్నావో అది నిజం కాదు, అది అంతా భ్రాంతి అని తెలిసి భ్రాంతిని వదిలేసి జ్ఞానాన్ని అయినటువంటి జ్ఞానాన్ని గ్రహిస్తే అంతకుముందు అజ్ఞానంగా ఉన్నది పోయింది. కాబట్టి పాలు నీళ్ళు కలగలిపినట్టు ఉన్నప్పటికీ రెండు కలిసి ఓ దాంట్లోకి ఉన్నప్పటికీ హంస ఏం చేస్తుందంట అంటే పాలను మాత్రమే పీల్చుకుంటుందంట. లాస్ట్‌కు దాంట్లో ఉత్త పాత్రలో ఉత్త నీళ్లు మిగిలిపోతాయట. అట్లా జ్ఞానము, అజ్ఞానము రెండుంటే దాంట్లో జ్ఞానాన్ని మాత్రమే తీసుకొని అజ్ఞానాన్ని వదిలేస్తుంది కాబట్టి దీనికి హంస అని పెట్టారు. సహస్రార స్థానమందు గల హంసకు అచల హంస అని పేరెందుకు కలిగిననగా సహస్రారంలో ఉండే హంసకు అచల హంస అని ఎందుకు కలిగింది? హంస అంటేనే కదిలేది కదా! కదిలి ఇది ప్రాణంతో ప్రాణవాయువు ఎక్కడెక్కడ పోతుందో ఆ ప్రాణవాయువు పోయిన తర్వాత ఆ వాయువులో మొదట ఊపిరాడి దాని వల్ల గుండె పనిచేస్తూ ఉంటే మిగతా వాయువులన్నీ వాటి వాటి పనులన్నీ చేస్తున్నాయి శరీరంలో. అంతటా పోయి నాడుల్ని ప్రేరేపించేది, అంతటా నరాల ద్వారా పోయి రక్తాన్ని అందించేది. అదేమో లోపల ఉన్నటువంటి ఆక్సిజన్. బయట మనం పీల్చుకుంటున్న ముక్కు ద్వారా పీల్చుకునే ఆక్సిజన్ ఒకటైతే లోపలేమో ఒకటి రక్తంలోకి కరిగే ఆక్సిజన్ అది. నీటిలో కరిగే ఆక్సిజన్ లాగా, ద్రవంలో కరిగే ఆక్సిజన్ లాగా అది అన్ని చోట్లకి పోతుంది రక్తం ద్వారా. రక్తం ద్వారా కూడా పోతోంది ఒకటి. కాబట్టి అన్ని లోపల ఉన్నటువంటి వాయువుల్లో దాని దాని పాత్రలు పోషిస్తున్నాయి అవి. ఈ హంసకు అచలహంస అని పేరెందుకు కలిగిననగా సహస్రార స్థానంలో ఉండేదానికి అచలహంస అని పేరెందుకు కలిగిననగా అక్కడ ప్రపంచాదుల చలనం లేదు గనుక. ప్రపంచం అనే దాని యొక్క చలనం అంతా కింద స్థాయిలో ఉన్న దానిలో ఉంది. ఆ సహస్రార స్థానంలో ఉన్న దాంట్లో ప్రపంచం యొక్క చలనాలు లేవు. గంటిక వద్దున ఉన్న దాంట్లోనేమో కలగలుగుతోంది. హంస కలహంస అని పేరెందుకు కలిగిననగా ఆ స్థానం జ్ఞానాజ్ఞానములు రెండిటికి నెలవు. దాంట్లో కలగంటోంది. కలలో అనేకమైనటువంటివన్నీ అంటోంది. వస్తున్నాయి. రెండిటికి జ్ఞానానికి, అజ్ఞానానికి రెండిటికి స్థానంగానే ఉందది. దాంట్లో విచారణ చేసి అంతకుముందుగా ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. అక్కడ కల అన్నావు, మళ్ళా మేలుకున్న తర్వాత ఏది నిజమో, ఏది కలో 2 తెలుసుకుంటున్నావు. కాబట్టి దానికి కలహంస అని ఆ స్థానం జ్ఞానాజ్ఞానాలు రెండిటికి నెలవు గనక, మరియు ప్రత్యేగాత్మ చిత్కరణ రూపంగానయ్యాను గనక, ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నదేమో మూడవస్థలని గుర్తించేటువంటి సాక్షి స్థానంలో ఉంది. ఉండి అది చిత్కళలు చిత్తంలో కలుగుతున్నటువంటి దృశ్యానితో సహా అన్నిటితోనూ ఏమేమిటితో నీకు కనపడుతున్నాయి వాటితో తాదాత్మ్యం చెందడం ద్వారా నీలో కలిగే కళలు. ఇందులో ఇక్కడ కళ వేరు, కళ లావత్ ఇచ్చారాడ. కళ అంటేనేమో నిద్రపోతే కంటున్నటువంటి కళ, కళలో వచ్చినది. ఈ కళ ఏమిటంటే లలిత కళలు అన్నీ మనకు దృశ్యంగా చూస్తున్నవన్నీ అనేక రకాల 64 కళలు అంటారే. అట్లా 64 కళల్లో ఈ కళలు ఏంటంటే 16 కళలుగా తోస్తున్నటువంటి కళలు. మన కంటికి కళల రూపంలో ఆనందింపజేయడానికి కనపడుతున్నటువంటి కళలు. కాబట్టి ఈ కళ అనినా, కళ అనినా ఒక్కటే గనుక
కళ అంటేనేమో ఒక చిత్రకారుడు చిత్రించాడు. ఒక కళగా ఒక బొమ్మను చిత్రించాడు. ఒక కవి కవిత్వం రచించి పెట్టాడు. ఒకడు ఇంకోటి చేశాడు. బొమ్మను తయారు చేశాడు. రకరకాలైనటువంటి శిల్పాన్ని తయారు వేరు వేరు కళలు అవన్నీ. వేరు వేరు కళలు నేర్చుకొని లే లేకపోయినప్పటికీ ఆడ ఉన్నట్టుగా దాన్ని చిత్రింపజేసేటివవి. ఈ కళ ఏమో మనలోనే కల్పన జరిగి, నిద్రపోతున్నప్పుడు కల్పన జరిగి మేల్కుంటానే ఇది లేనిదే, లేనిదంతా ఏదేదో వచ్చింది అని భావించే కళ ఇది. కాబట్టి ఈ కళ అనినా ఒక్కటే గనుక కళహంసకు బదులుగా కలహంస అనిది. ఆ కళ ఏదైతే కళలన్నిటిని గుర్తింపజేస్తోందో దానికి బదులుగా ఈ కలహంస అన్నారు. ఈ స్థానమునకేమో భూమ అని కూడా పేరు ఉన్నది. ఈ కలహంస స్థానమే భూమ. అన్నీ కల్పిస్తున్నది అక్కడే. కల్పించేటివన్నీ. భూమ అనే స్థానంలో కల్పన అంతా జరుగుతోంది. ఆగ్నేయమందు గల హంస ప్రాణవాయువుతో కలిసి ఆగ్నేయమందు ఉండేటువంటి హంస ఏమో ప్రాణవాయువు అనే దాంతో కలిసి జీవభావం పొందింది. జీవుడుగా పొందింది. ఆ పై స్థానంలో ఉండే వాటితో కలిస్తే ఒకటి కలగా మారింది. ఇక కిందికొస్తే జీవభావం వచ్చింది. జీవుడు తాను అనేటువంటిది అన్నిటిని గుర్తెరిగేటువంటిది వచ్చింది. మరియు వ్యవహారం అంతా అదే నడుపుతోంది. జీవభావంతో ఉన్నాం. మనం మెలకువలో ఉండి ఇప్పుడు జీవుడుగా ఉండి ఇక్కడ చదువుతూ ఉన్నాం. వింటూ ఉన్నాం. కొంతమంది పని చేసుకుంటూ ఉండొచ్చు. పని, వ్యవహారం ఇదంతా ఏమిటిదో ఏ ఏ ఏ స్థితిలో చేస్తున్నావు అంటే ఆగ్నేయమందు గల హంస ప్రాణవాయువుతో కలిసి జీవభావం పొంది నీలో జీవుడుగా వ్యవహారం చేస్తుంటే ఆ వ్యవహారాన్ని బట్టి నువ్వు నడుస్తున్నావు. అందువల్ల హంస జీవుడయింది. ఇక్కడ హంస ఏమైందంటే జీవుడయింది. ఈ హంస పేరే జీవహంస. దీని పేరు జీవహంస. హంస ఒక్కటే అన్ని స్థానాలలో వ్యాపకమై ఉండగా ఆ హంస అనేది ఒక్కటే ఉంది. ఆ ఒక్కటే అయినప్పటికీ అన్ని స్థానాలలో వేరువేరుగా రూపాంతరం చెందింది. ప్రాణవాయువు ద్వారా లోపలికి పోతున్న గాలి ఒకటే అయినప్పటికీ పీల్చుకున్నప్పుడేమో గాలి ఒకటే పీల్చుకుంటున్నాం. ఆక్సిజన్‌తో కూడినటువంటిది. మళ్ళీ మనలోంచి బయటకొస్తున్న గాలేమో ఆక్సిజన్ శాతాన్ని అంతటిని దాంట్లోకి పీల్చుకోగా ఊపిరితిత్తుల్లోంచి గుండెలోకి పోయి ద్రవంగా మారిన తర్వాత ఏమిట్లోకి పోతోంది? రక్తంలో కరిగి అన్ని ప్రాంతాలకు పోతున్నట్టుగా ఆ ఒక్కటైతే మిగిలిన వాయువులన్నీ శరీరంలో ఉత్పత్తి అయ్యి మళ్ళీ ఒక వాయువే పీల్చుకున్నప్పటికీ అనేకత్వం పొంది మళ్ళా అక్కడ వ్యానవాయువు, అపాన వాయువు ఇట్లా వేరు వేరు వాయువులు. మనకి బయటకు వదిలేదేమో కార్బన్ డయాక్సైడ్‌గా ఉంది. దాంట్లో ఆక్సిజన్ అది పీల్చుకోగా మిగిలింది బయటకు వదిలేసేస్తోంది. ఇట్లా వేరు వేరు వాయువులు ఉన్నప్పటికీ ప్రాణవాయువుతో కూడి హంస ఒక్కటే అయినప్పటికీ అన్ని స్థానాల్లో వ్యాపకమై ఉండగా స్థానభేదమును బట్టి ఒక్క హంసకే అచలహంస అని, కలహంస అని, జీవహంస అని 3 పేర్లు కలిగినాయి. విచారణ పరంగా పోతేనే ఇవి పేర్లు. లేదంటే ఒకటే అంశే. ఊపిరి పీల్చుకునేదొకటి, వదిలేదొకటి తెలుసు. మిగిలిన రకాలైనటువంటి శరీరంలోనేమో పంచవాయువులుగా చెప్పేటటువంటి వాయువులు ఒకటున్నాయి. మళ్ళీ అవి వాటి స్థానాలతో కలుస్తున్న దాన్ని బట్టి ఇక్కడ అచలహంస, జీవహంస ఇట్లా వ్యవహారం నడిపేటటువంటి పేర్లు. ఒక్కటే అన్ని దానుల్లో ఉన్నప్పటికీ స్థానభేదాన్ని బట్టి ఒక్క హంసకే అచలహంస అని, కలహంస అని, జీవహంస అని 3 పెట్టారు. ఒకటేమో కదలనిది, ఒకటేమో క కలగన్నది, ఒకటేమో వ్యవహారం చేస్తున్నది. నిష్ప్రపంచ స్థానమున అచలహంస అని, నిష్ప్రపంచం అంటే ప్రపంచం లేదప్పుడు. గాఢ నిద్రావస్థలో నువ్వు ఉన్నప్పుడు ఆ సహస్రారంలో అదేం పని చేయలేదు. అక్కడ అచలహంసగా ఊరికే ఉంది. నిష్ప్రపంచం ఉంది. ప్రపంచమే లేదు. నీ ప్రపంచం నీకు తెలియబడేది కాదు. తెలియబడుతున్నటువంటి స్థితిలో లేదు. హంస కిందికి దిగొస్తేనే ఇంక మిగతాటివి 2. కొంచెం దిగొస్తేనేమో కళ. ఇంకా దిగొస్తే జీవుడు. జీవహంసగా వ్యవహారం చేస్తున్నావు. అంటే మెలకువలోకి వచ్చినటువంటి
స్థితిలో ఉన్నాం. మెలకువలో అంటే ఈ 3 స్థితులు ఉన్నాయి గదా! జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని. కాబట్టి ఆ కలహంసగా ఉన్నప్పుడు కలలోకొస్తేనేమో కలహంస అన్నారు. కిందికి దిగొస్తే వ్యవహారం చేస్తే జీవహంస అన్నారు. ఈ 3 పేర్లు అందువలన కలిగినాయి. నిష్ప్రపంచ స్థానమున అచల హంస అని, చిత్కళలతో కూడి నడక కలిగిన చోట కలహంస అని, ఆ చిత్కళలతో కూడి కళల్ని సృష్టించింది తానే. ఓ చిత్రకళ ఉందనుకో, ఆ చిత్రము కళ నిజానికి లేకపోయినప్పటికీ వీడు భావన చెంది దాని రూపాన్ని ఊహించుకొని అక్కడ చిత్రించాడు ఓ చోట. ఆ చిత్రించిన దానిలాగే మన మనస్సులో గూడా నిద్రపోతున్నప్పుడు ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్న శరీరం తనకు తానుగా కల్పించుకున్నది. లేదంటే తాను పగలో, అంతకుముందో ఎప్పుడో వ్యవహారం చేసి చూసినటువంటిదో, ఏదో ఎప్పుడు చూడని వాటిదో అదంతా కల్పించుకొని చిత్రించినటువంటిదే కళ. కాబట్టి ఆ కలహంస అని ఆ కదలకుండా ఉన్నదాన్ని అచలహంస అంటే కదిలిన దాన్నే కలహంస అన్నారు. ఇంకా దిగొచ్చి చిత్కళలతో కూడిన చోట కలహంస అయితే జీవభావం కలిగి వృత్తులతో జీవభావం కలిగి బయటకొచ్చి నువ్వు వ్యవహరిస్తున్నావు వృత్తులన్నీ. తెల్లారిన తర్వాత నీ పనులన్నీ దేనివల్ల చేసుకుంటున్నావు? జీవుడుగా ఉండి ప్రవర్తిస్తున్నావు గదా! ఆ దాన్లన్నిటికీ కలిగినప్పుడేమో జీవభావం కలిగి నీ వృత్తులతో మనసుకు సంబంధించిన వృత్తులన్నీ మొదలుపెట్టావు. మనస్సుతో ప్రేరేపించబడి. అప్పుడు జీవహంస అయింది. ఇదే విషయమే మనకు వినవే తెలిపేద తత్వంలో వస్తది. ఆ! పరహంస సంచారము పావని వినుమా పూర్వాదలమున పుణ్యము అరయగా ఆగ్నేయదలమున అంది నిద్రాలస్యముందును విరివిగా దక్షిణము క్రూరము నైరుతిని పాపంబుజెందును అనే పదంలో వస్తది. ఆ! ఆ! దాంట్లో వివిధ స్థితులన్నీ దాంట్లో పెట్టింటారు. హంసతత్వం. దాంట్లో అంటే అది పాట రూపంలో దాంట్లో ఉంది. దాన్నే వీళ్ళు ఇదంతా వివరంగా తెలిపారు. ఎందుకంటే సులభంగా అర్థం కావాలని వచన రూపంలో చెప్పారు. మరి దీన్ని కందార్థాలలో చెప్పిన ఆయనది దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది స్వామి అని ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడు మన వారిని అడగాలి ఒకసారి. ఇది మురళీసాగర్ రావు గారిని. ఈ విషయమే సీతారామనే సంవాదంలో ఉంది. ఆ! ఆ! ఉందట. ఇది సెపరేట్‌గా ఈ బుక్ ప్రారంభంలో చదువుతాం గదా! ముందు మాటలో ఏం చెప్పాడంటే, మొదట శ్లోకాల్లో ఉన్నదాన్ని మళ్ళీ కందార్థాల్లో రాశారట ఒకాయన ఎప్పుడో. ఎప్పుడు జరిగిందో అది 70 ఏండ్ల, 80 ఏండ్ల తెలీదు మనకు. ఎప్పుడుదో అది గ్రంథము. కందార్థాల రూపంలో రాశారట. కందార్థాల రూపంలో రాసిన తర్వాత మళ్ళీ దాన్నే ఈళ్ళు తెలుగు లేఖనం చేశారు. ఆ కందార్థాల రూపంలో ఉండేది గనక దొరికితే అది గూడా నేర్చుకునేటివే కాబట్టి, ఇప్పుడు మిగతాటివి పాడుతున్నట్టు నోటికొచ్చేసు అవన్నీ. శోకం శోకం కాబట్టి పటంతు చూసు చుండు చుడుమి అనేది తనకు తానే తోసు సుమా సరిపోతుంది ఏమన్నా. ఆ! అవునవును. తనకు తానే తోస్తున్నట్టే తనకే తోస్తోంది. ఆహ్, తాను తనలో తోస్తున్నటువంటి తనంతకు తానే తోస్తున్నటువంటిదంటే హంస ఎక్కడెక్కడ పోయి ప్రేరేపణ కలిగిస్తోందో అక్కడ ఆ భావం తోస్తోంది. అది మొదటి అచలహంసగా నుంచి ఉన్న మొదటి దాంట్లోనేమో గాఢ నిద్రావస్థలో దాంతో కలిసే స్థితి లేదు గాబట్టి అక్కడేమో అచలహంసగా ఉంది. అష్టదళ పద్మం కాడ ఉన్నటువంటి దాంతో కలిస్తేనేమో కల్పించుకుంటున్నటువంటి కలహంసగా ఉంది. ఇంగా కిందికి దిగొస్తేనేమో జీవహంసగా మారి వ్యవహారం చేస్తుంది. ఈ 3 స్థితుల్లో పనిచేస్తున్న దాన్నే భావించుకోవాలి. ఏవి? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. స్థానభేదమును బట్టి ఒక్క అంశకే అచలాంశ అని, కలాంశ అని, జీవాంశ అని 3 పేర్లు కలిగినాయి. నిష్ప్రపంచ స్థానంలో ఉంటేనేమో అచలాంశ అని, చిత్కళలతో కూడి నడక కలిగిన చోటేమో కలహంస అని, జీవభావం కలిగి వృత్తులతో కూడినప్పుడేమో జీవహంస అని ఒకే హంసకి ఇన్ని పేర్లు. అంతర్సుషుమ్న నుండి
చీలిన బాహ్య సుషుమ్నలోని హంస ఇడా పింగళ నాడుల ద్వారా అనేక నటనలు చేయొచ్చు, అంతటికీ నేనే కారణమని వింతగా అనుకొనుచుండును. అంతర్సుషుమ్న నుండి చీలిన బాహ్య సుషుమ్నలో అంశ అనేది అంతర్సుషుమ్నగా ఉన్నటువంటి దాంట్లో కదలకున్నటువంటి దాంట్లో నుంచి ముందుకు కదిలిన తర్వాత ఏమైంది, వ్యవహారం చేస్తున్నటువంటి స్థితిలోకి వచ్చిన తర్వాత ఇడా పింగళ నాడులనే 2 దాంట్లతో కలిసి మధ్యలో ఉన్న భూమ అనే దాంట్లో ప్రేరణ కలిగి అది అన్నిటికీ నేను కారణమనేటువంటి అహం పుట్టడానికి, గుర్తించడానికి, సర్వమును గుర్తిస్తున్నటువంటి చైతన్యం కూడా అక్కడ స్థానం అది. నేనే కారణమని వింతగా అనుకుంటూ ఉంటుందంట అది. అనేక నటనలు అన్నీ చేయడానికి కారణం, అన్ని వ్యవహారాలన్నీ చేయడానికి కారణం అది. ఇడా పింగళ నాడులతో ఆ నాడులు అవి చూస్తున్నటువంటి కళ్ళతో చూస్తున్నటువంటి దృశ్య ప్రపంచాన్ని లోపలికి స్వీకరించి మళ్ళీ దాంతో నుంచి మళ్ళీ వ్యవహారాన్ని చేస్తున్నటువంటి భూమ స్థానం అది. ఆ రెండింటి మధ్య ఉన్నటువంటిది అనుకుంటూ ఉంటుందంట నేనే కారణం అన్నిటికీని అని వింతగా అనుకొనుచున్నాను. హంస సత్తాయే గుణములను వృత్తులను చేరగా ఆ హంసలో ఉన్నటువంటి ప్రాణవాయువు సత్తా పోయి గుణాలతో కూడి వృత్తులను చేరగా ఆ గుణాలతో కూడిన తర్వాతనే గుణాలతో కూడినటువంటి ఈ నేనుగా మారి జీవుడనే పేరు కలిగి నేను అంటున్నది గుణాలతో కూడి. ఆ జీవుడని కలిగి నేను అంటున్నదేమో అంతకుముందు హంస నిర్మలమై ఉన్న అచలహంసగా ఉన్న చోటేమో ఏమీ లేదు, దేంతోనూ వ్యవహారం లేదు. గాఢనిద్రావస్థలో ఉన్నట్టుగా నిద్రలో ఉన్నప్పుడు ఏ చలనము లేనటువంటిది ఉంది కాబట్టి అచలహంసగా ఉన్న దాంట్లో ఏ చలనము లేదు. కల కల్పించుకుంటున్న దాంట్లోనేమో అంతకుముందు స్థూల స్థితిలో ఉన్నప్పుడు సర్వ వ్యవహారములు ఏ భూమితో కల్పించుకొని చేసిందో, వ్యవహారం చేసిందో, ఏ గుర్తుతో చేసిందో అదే సూక్ష్మ స్థితిలో ఉండి కలగనింది. మళ్ళీ కిందికి దిగి వచ్చిన తర్వాత ఈ 2 ఇడా పింగళ నాడులతో కూడి మధ్యలో తనలో కలుగుతున్నటువంటి సంకల్పాలతో ప్రవర్తిస్తూ గుణాలతో కూడి నేనే అన్నిటికీ కారణమనేటువంటి నేను అంటుంది. ఆ నేను అంటున్నదే అదే అహం. అదే అహం అంటే నేను అని దాంట్లో. హంస నిర్మలమైనను గుణములతో వృత్తులతోనూ చేరి అసత్య నేనుగా మారింది. ఈ నేను ఏందంటే నిజానికి అసత్య నేను. అసలు నేనుగా ఉన్నదేమో కదలదు. కదలకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటిదే అసలు నేనుగా ఉన్నది. ఆ అసలు నేనుగా ఉన్నదే నా నిజ రూపంగా ఉన్నది. ముందు ఏ కదలిక లేనటువంటి ఈ ఏ సంకల్పం అయితే కలిగితే సృష్టికి కారణమైనదో అది కలగనప్పుడు ఏ విధంగా ఉంది? అవ్యక్త స్థితిలో వ్యక్తావ్యక్తములు కానటువంటి స్థితిలో బయలుగానున్నటువంటి అది అట్లాగే ఉంది. ఈ కదలిక కలిగిండేది సంకల్పించి కదలిక కలిగిండే సంకల్పాలని కార్యరూపం ధరించేదలికే ప్రపంచంగాను, ప్రపంచం తర్వాత అనేకత్వంగాను, జీవులుగాను మారడానికి కారణమైంది. కాబట్టి నీ అసలు రూపం అంతకుముందు ఈ కదలక ముందు ఏముంది? నీకు సృష్టికి రెండిటికి ఒకటే. జీవుడుగా, ఈశ్వరుడుగా 2గా ఉన్నటువంటి దాంట్లో రెండిట్లోనూ ఈ హంస అనేది దాని యొక్క ప్రాధాన్యత కలగడానికి కారణమైన దాంట్లో నుంచి చెబుతున్నాడు. మొదటగా ఉన్నది ఏంది? అది కదలలే, అది కదలదది. అది కదలకుండా ఉంది. కదిలేవన్నీ కింద జరుగుతున్నాయి. కాబట్టి అక్కడున్నటువంటి నేను అనే స్థితిలోకి అంతకుముందేమో కలహంసగా మారింది. మళ్ళా జీవహంసగా మారి నేను అనుతోంది. హంస నిర్మలమైనను అంతకుముందు హంస నిర్మలంగా ఉన్నప్పటికీ ప్రాణవాయువు ఆడుతూనే ఉంది చూడు. గాఢ నిద్రలో ఉన్నావు నువ్వు. ప్రాణం లేదా ఏమన్నా అంటే ప్రాణం ఉన్నప్పటికీ ఏ చైతన్యము లేదు. ఎరుక లేదు. ఎరుక రహిత స్థితిలో ఉన్నావు అక్కడ. మళ్ళీ ఎప్పుడైతే మెలకు వచ్చినటువంటి స్థితిలో వచ్చిందో, కలగనటువంటి స్థితిలో నుంచి మేల్కున్నా కలలేదు. లేదా మేల్కున్న తర్వాత వ్యవహారం అంతటి చేస్తూ నేను అంటున్నదంతా ఏది అంటే ఆ జీవహంసగా ఉన్నటువంటిదే అది. అది వృత్తుల చేరి అసత్య నేనుగా మారింది.
వృత్తులతో చేరి ఆ జీవుడుగా చేసి ఏ ఏ ప్రవర్తన చేస్తుందో దాన్నే వృత్తులు అన్నారు. వృత్తులు అంటే మళ్ళా బాహ్యంగా మనం చేసే వృత్తులు కాదు. మనస్సు చేత ప్రేరేపించబడి వ్యవహారం ఏదేదైతే చేస్తావో పొద్దున్నుంచి అవన్నీ వృత్తులే. ఆ వృత్తులతో చేరి ఏమైందంటే అసత్య నేనుగా మారింది. అసత్య నేనైపోయింది. ఈ వృత్తిని బట్టి చెప్తున్నావు. ఏం పేరు నీ పేరేం పేరంటే ఫస్ట్ నీ పేరు చెప్తున్నావు అనుకో కృష్ణమూర్తి. తండ్రి ఎవరు? తండ్రి పేరు. మళ్ళా ఏం వృత్తి? వృత్తులొచ్చా. మళ్ళా నా హోదా ఇది. మళ్ళా నేను పలానా దానికి యజమాని. మళ్ళా నేనిది. ఈ నేనే అనేక రూపాలు పొందుతోంది. వ్యవహారంలోకొచ్చేసరికి నేను ధనవంతుడిని, నేను భూస్వామిని, నేను ఉద్యోగస్తుడిని, నేను పలానా పదవిలో ఉన్నా, లేకపోతే నేనిది నీ అడ్రస్‌లన్నీ కూడా నీ అసత్య నేనువే. సత్యనేనికేమి అడ్రస్ లేదు. దానికి నామరూపాత్మకమైంది కాదు, అది కదలిక లేనిది. ఆ కదలిక లేని స్థితిలో నుంచి ఏమైంది? అనేకత్వాన్ని ఈ గుణాలతో కూడి నిర్మలమైన స్థితిలో నుంచి కలగనిండేది, మేల్కొనుండేది జరిగి వ్యవహారమంతా వృత్తులతో చేస్తున్నదంతా కూడా అసత్య నేనుగా ఉన్నది. అసలు నేనుగా ఉన్నది ఏ కదలిక లేదు. కాబట్టి అసత్య నేనుగా మారింది. ఈ అంశనే జ్ఞాత అని, సాక్షి అని, ప్రణవమని, ప్రజ్ఞానమని, తెలివి స్వరూపమని, ప్రత్యక్ జ్యోతి కళ అని పిలిచెదరు. దీన్ని మళ్ళా దాంట్లోకి వాటన్నిటిలోకి తీసుకుంటే జాగ్రత్తగా వింటున్న వాళ్ళు బాగా దీన్ని దాంతో పోల్చుకున్నటువంటి వాటికి బాగా విని చేసుకోండి. ఈ హంస ఏ హంసని వృత్తులతో చేరి జాగ్రత్త అవస్థలో వ్యవహరిస్తున్నటువంటి హంస ఉందే, ఆ హంసే జ్ఞాత అని తెలుసుకుంటున్నవాడు. సాక్షి అని దీనంతటిని గుర్తుపెట్టుకొని మళ్ళీ చేస్తున్నాడు సాక్షిగా ఉన్నటువంటి వాడు. ప్రణవం అని అదే ప్రణవం ఏదైతే ఓంకారం అనే స్థితిలో ఉండి కదలకుండా అంతకుముందుండి కదలిక కలిగిన తర్వాత శబ్దరూపం పరిణమించి ఆ శబ్దరూపం మళ్ళా కార్యరూపం ధరించిందే అది. అది ప్రజ్ఞానం అని ఏ వృత్తులన్నీ ప్రజ్ఞానం? విషయేంద్రియాలే. ఆ వృత్తులన్నీ విషయేంద్రియాలే. విషయేంద్రియాలే వివరణ చెప్పొచ్చు ఇక్కడ. హ్మ్. ఆ వృత్తులన్నీ విషయేంద్రియాలే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఆ! ఆ! అవును. ప్రజ్ఞానమని అదే ప్రజ్ఞానం గూడా. తెలివి రూపమని, తెలివి స్వరూపమని, ప్రత్యక్ జ్యోతి కళ అని పిలిచెదరు. దానంతటికీ పేరే ఎరుక అని, నేను అని కూడా అందురు. ఎరుక అదే ఎరుక, అదే నేను. ఊహ, జ్ఞప్తి, సంకల్పము, బ్రహ్మ అనే అంశకు మరుగైన పేర్లున్నాయి. దీనికి కూడా మళ్ళా పేర్లున్నాయట. జ్ఞప్తి ఊహ అని, జ్ఞప్తి అని. ఊహ అంటే సంకల్పించేది. ఊహించేది తనకు తానుగా లేని దాన్ని లేకపోయినప్పటికీ. జ్ఞప్తి అని అన్నారు, సంకల్పం అన్నారు, బ్రహ్మ అన్నారు దానికే. ఆ బ్రహ్మ అనే పేరు కూడా దానికే. ప్రతి ఏదైతే అన్న కలిగిందో అది. ప్రతి కదలిక వృత్తే. అన్ని వృత్తులే. మనసు మెదిలిందంటే వృత్తులే. ఆ! ఆ బుద్ధి వృత్తి అయిపోయింది. ఆలోచించిందంటే వృత్తులే. అన్ని వృత్తులే కదిలితే. వృత్తి అయిపోయింది ఇప్పుడు. వృత్తి కాదు చెప్తాండేది. అదే ఊహ ఏదైతే కలిగిందో ఎరుక అని కిందికొచ్చిన తర్వాత ప్రజ్ఞానం అని, సాక్షి అని, జ్ఞాత అని, ప్రణవం అని, తెలివి స్వరూపం అని, ప్రత్యక్ జ్యోతి కళ అని పిలుస్తారే ఇదంతా కూడా అదే. దాన్ని మళ్ళా వేదాంత పద్ధతిలో ఎరుక అని, నేను అని కూడా అందురు. మళ్ళా ఊహ, జ్ఞప్తి, సంకల్పము, బ్రహ్మ అని ఆ అంశకు మరుగైన పేర్లున్నాయట అంశకు. మరుగ్గా ఉండే పేర్లు అవి. బాహ్యంగా ఉండే పేర్లు గాకుండా దానికి ప్రపంచ సృష్టి కొరకు అంశ మనస్సు అనేది వాయువుతో కలిసి మెలగును. ప్రపంచ సృష్టి కలగడానికి కారణమైంది ఏందంటే, ఆ ప్రపంచ సృష్టి కొరకు అంశగా ఉండేది మనస్సు అనే దాంతో కలిసి, అనే వాయువుతో కలిసి మనస్సంతా ఎక్కడుందంటే మనస్సనేదేమి శరీర భాగాల్లో ఉన్నట్లు అంతర్భాగాలు బాహ్యంగా ఉండేటువంటి అవయవాల్లాగా గాకుండా, మనసనేది ఊహగా పుడుతున్నటువంటి సంకల్పమే మనస్సు. లోపల నీలో కలుగుతున్నటువంటిది అది. ఆ హంస అనే దాంతో హంస అనే వాయువుతో కలుస్తోందట. ప్రపంచ సృష్టి కొరకు హంస మనస్సు అనే దాంతో కలిసి మెలుగుతుంది. నేననుచు హంస అన్ని పనులను జేస్తోంది. అన్ని పనులు జేస్తున్న నేనంటున్నది గూడా అదే. నేను అనున్నది ఎట్లు వచ్చెననగా, హంసలోని హకార, సకారములు ఆజ్ఞేయమును వేరుగా 2 సకారములయ్యెను. నకారములా?
ఇది యాక్చువల్గా అయితే బుక్ మర్చి వచ్చిన నేను ఇంకో ఫోన్లో దగ్గర పెట్టుకొని ఆ ఫోన్లో నుంచి చదువుతాను నిన్న వచ్చేటప్పుడు. నేను బుక్ తెచ్చుకోండి చేరగా ఆ, నేను book. తెచ్చుకుంటూనే ఉన్నాను. ఏడున్నావప్ప? ఈడ మా కూతురు ఇంట్లో ఉన్నాను. ఆహా. ఆగ్నేయము చేరగా చేరగా ఆ. చేరగా 2 నకారంలో అయ్యాయి. ఆ. నేను మనిషి అది వచ్చింటే మళ్ళీ ఫోన్ చేసినా ఇప్పుడు పొద్దున్నే పెళ్లికి వచ్చే వాళ్ళని నెమ్మదినే ఫోన్ చేసి మన రాముకు చెప్పా వచ్చేటప్పుడు బుక్ తీసుకురామని. మళ్ళీ నేను అక్కడ ఉండవాళ్ళు కదా, మర్చిపోయినా అది. అవును. ఆడ కూడా తీపించుకో, దీన్నే ఏమన్నా వాళ్ళు ఇంకో బుక్ ఆడ బుక్ తీపించుకొని ఆడే దానికి ఉంది, ఆశ్రమంలో కూడా ఉంది, నా దగ్గర ఒకటి ఉంది. అది ఆడలేదు, ఆడుండేదే తీసుకొచ్చుకుంటే ఒకటి ఆశ్రమంలో పెట్టింది. మళ్ళా ఆడే వేసిదానికి. అకార నకారములు అంశలోని అకారము సకారము ఫస్ట్ ఈ రెండు కూడా ఆగ్నేయమును చేరుగా రెండు నకారములు అయ్యాను. సకారములు ఏమైంది తప్పుపడింది. నకారంలే నకారములేను అదే నకారంలే. నక్షరాలు కాబట్టి అంశలోని బిందువే పొర్లే రెండు నకారములు కలిపి మధ్యలో పొర్లు అయ్యాను. ఇది మధ్యలో కలిగి సున్న కలిసిన తర్వాత ఈ రెండు కలిసినాయి, అప్పుడు నేను అయ్యాను. ఆ నేను అయ్యడానికి కారణం ఏంటంటే ఆ రెండు మనసుతో కలిసి కలగకపోతే రెండు అంశంలో ఉన్నటువంటి అకార సకారముల మధ్య బిందువు చేరి రెండు నకారములు అయ్యి అంశంలోని బిందువే మళ్ళా అది పొర్లే అని ఇచ్చినాడు. నాలో అది ఆగలుపుకోవాలి. నాలో ఆగలుపుకోవాలి. రకారం సకారం మధ్యలో పొర్లు అయ్యాను అంటే అప్పుడు నేను అయ్యాను. అనగా హంస ఆగ్నేయమందు చేరగా నేను అయ్యాను. ఆగ్నేయంలో చేరితే నేనయ్యాను. ఆ నేను వృత్తులను కలగజేశాను. ఆ నేను ఏం చేసింది? వృత్తులను కలగజేసానంటే జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంది అది. ఆ వృత్తులు ఉన్నవాడెవడు? ఆ వృత్తులు అంటే మనస్సుతో కలిపి ఈ వ్యవహారం అంతటి చేస్తున్నవాడే జీవుడు. జీవుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నవాడు, జాగ్రత్త అవస్థలో వ్యవహరిస్తున్నటువంటి వాడు. హంస యందు గల బిందువే రామమంత్రమందు దీర్ఘమును. మరి బుక్ ఉంటే నువ్వు ఇటువంటి చదువుప, బాగా సులభం అవుతుంది. దీంట్లో ఎత్తుకులాడినట్టు లేకుండా ఎడదాసం హంస అటువంటి చదువు. హంస యందు గల బిందువే అటువంటి చదువు. హంసయందు గల బిందువే రామమంత్రమందు దీర్ఘమును. రా అనేటువంటి అక్షరానికి దీర్ఘము. హంసయందు గల బిందువే రామ మంత్రమందు దీర్ఘమును. నేను ఎందు పొర్లును అయ్యను. ఆ నేను ఎందు పొర్లు అంటే కొమ్ము. ఈ విధముగా నువ్వు కొమ్ము, నాకు కొమ్ము చేస్తే నువ్వు అయినట్టు. నేను ఎందు పొర్లును అయ్యాను. ఈ విధముగా హంస 3 తెరగులయ్యాను. ఈ విధంగా హంస 3 తెరంగులయ్యింది. సహస్రార స్థానమందు సో హం అనేటటువంటి అజపము జరుగును. అప్పుడు సహస్రార స్థానమందు సోహం అనేటువంటి అజపము, జపము గాని జపం జరుగును. అప్పుడు జాగ్రత్త లేకుండానే అది ప్రాణవాయువు లోపలికి పోయి వస్తుంది కదా, వస్తా ఉంది. నీకు జాగ్రత్త అనేది ఏమో లేదు. కరెక్ట్. జాగ్రత్త అవస్థలో లేకున్నా, స్వప్నావస్థలో లేకున్నా, ఏ అవస్థలోనూ దానికి అవసరం లే. అదే జపము చేయకపోయినా జరుగుతున్న జపం. నువ్వే బీర్చల్లా, నువ్వే విడిచిపెట్టాలనేది ఏం కాదు, దానికి అదే పోయి వస్తా ఉంది. భూమ వద్ద రామమంత్ర జపము జరుగును. ఆ భూమస్థానంలో రామమంత్ర జపం జరుగుతుంది. ఆగ్నేయం వద్దేమో అహం వృత్తులు కలిగి, ఆగ్నేయం వద్ద అహం వృత్తులు కలిగి కర్త భోక్త అయినటువంటి నేను ఉండును.
ఈ కర్త భోక్త వీళ్ళు ఉన్నారు, కర్తృత్వ భోక్తృత్వాలు అయినటువంటి తానైతే ఉన్నాడాడ. ఇట్లా అదే మనకు హంస వ్యవహారమునందు ఈ శరీరములో పుణ్యపాపములను అనుభవించుచుండును. కరెక్ట్ గా అటుకే చూడది. పరహంస సంచారము పావని వినుమా పూర్వాదళమున పుణ్యము అరయగా ఆగ్నేయ దళమున అంది నిద్రాలస్యముందును విరివిగా దక్షిణము క్రూరము నైరుతిని పాపంబు జెందును. కరెక్ట్ గా ఆ వివరణ ఆ పుణ్యపాపములను అనుభవిస్తా ఉంది. ఈ శరీరంలో పుణ్యపాపములను అనుభవించుచుండును. హంసయందు బిందువు లేనిచో, ఆ హంసయందు బిందువు లేకపోతే సోహం అజపము ఆగును, నిలిచిపోతుంది అతనికి. ఎప్పుడైతే హంసయందు బిందువు లేదో, అందుకే వేమనయోగి కూడా ఈ మాట చెప్పారు, బిందువు తనువున బుట్టును. బిందువు ఈయన కందార్థాల్లో కూడా ఉంది, బిందువు తనువున బుట్టును. అట్ట ఆ బృందంగా తయారై ఎప్పుడైతే ఆ బిందువు లేదో సోహం అజపము రెండు కూడా ఆగును, అంటే నిలిచిపోవును. రామాయందు దీర్ఘము లేనిచో, రా అనే అక్షరానికి ఆ రామాయందు దీర్ఘము లేనిచో హంస నడక ఆగిపోవును. నేను ఎందు పొర్లు లేనిచో, ఆ నేను ఎందు పొర్లు లేనిచో వృత్తులు ఆగిపోవును. కావున హంస ఎందలి బిందువే సర్వకారణమైనటువంటి ఎరుక మరియు ఖండ ఎరుకలకు మూలమై ఉంది. హంస ఎందలి బిందువే, ఆ బిందువే తనువై పుడతా ఉంది. కాబట్టి ఆ బిందువే సర్వకారణమైనటువంటి ఎరుక మరియు ఖండ ఎరుకలకు మూలమై ఉంది. ఈ పదం అర్థం కాలే. అది పొర్లు అనేది అర్థం కాలే. నాకు కొమ్ము లేకుండా పలుకు కాదు, పొర్లు. అందుకే అది పొర్లు. నేను ఎందు పొర్లు లేనిచో జరుగుట స్వామి, పొర్లు అంటే జరుగుట. పొర్లు అంటే జరుగుట. అదే దీర్ఘము కొమ్ము రాకుండేదేమో దీర్ఘము, ఆ నేను నూకుండేదేమో పొర్లు అంటే కొమ్ము. ఆ కొమ్ము కొమ్ము అయితే అదే పొర్లు. నేను కావు కదా ఆడ, నేను కావు, నేనా అవుతుంది. నేను దీర్ఘము ఒకటి దీర్ఘము ఒకటి పొర్లు. పొర్లు అంటే కొమ్ము లేనిచో వృత్తులు ఆగిపోవును. కావున హంసయందలి బిందువే సర్వకారణమైనటువంటి ఎరుక, హంసయందలి బిందువే సర్వకారణమైనటువంటి ఎరుక మరియు ఖండ ఎరుకలకు మూలమై ఉంది. చూడు, అఖండ ఎరుక కాదు ఇది. ఈ ఖండ ఎరుకకు మూలం ఈ హంసస్థానం ఎట్లా నడుస్తా ఉంది, ఎక్కడైతే ఉంది, దాని స్థాన ప్రమాణం ఏమి, ఆ నడిచే విధానము, ఆ బిందువుగా తయారు కావడానికి తల్లి గర్భమయందు ప్రతిఫలించినప్పుడు ఆ బిందువు ఏర్పడి ఉండేటువంటి విధానం అంతా ఇక్కడ మనకు తోస్తా ఉంది, అర్థమవుతా ఉంది. ఆ విధంగా మూలమై ఉంది. వాక్కు పుట్టుకకు మూలం శిరస్సునందలి అజపము. వాక్కు అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, శబ్దం అనగా శబ్ద బ్రహ్మం. ఆ దశ శబ్దంలో వాక్ అనేటువంటిది మొదట ఉద్భవించినటువంటిది. ఆ వాక్కు పుట్టుకకు మూలము శిరస్సునందలి అజపము కనుక హంస యొక్క శిరస్సు సహస్రార కమల మధ్యమందుండి, ఆ హంస యొక్క శిరస్సు సహస్రార కమల మధ్యమందుండి సోహం అని అజపము జరుపుచున్నది. కలల కారణముగా నడక జరుగుతా ఉంది. ఈ కలల కారణంగా నడక జరుగుతా ఉంది. ఈ కలే ఊహ అని చెప్పి కదా అవతల, ఆ ఊహతో
ఈ వృత్తులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సహస్రార కమల మధ్యం నుండి సోహం అని జపం జరుపుతా ఉంది. కలల కారణంగా నడక జరుగుతూ ఉంది కనుక హంస యొక్క కాళ్ళు ఘంటిక వద్ద నడక కలిగి ఉంది. ఆ హంస యొక్క కాళ్ళు ఎక్కడున్నాయి? అవే గురుపాదములు, శ్రీపాదం, ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఘటిక అంటే భూమధ్య స్థానం. ఈ హంస యొక్క కాళ్ళు ఘంటిక వద్ద నడక కలిగి ఉన్నాయి. గురుగారు ఏం చెప్తున్నాడంటే ఈ విషయానికి, ఇవి 2 ఎద్దులురా, ఇవి 2 ఈ పక్కోటి ఆ పక్కోటి 2 ఎద్దులు. నడిపేవాడు ఆ ఘటిక మధ్యలో ఉన్నాడే డ్రైవర్. బండి తోలి, ఇదంతా బండి. ఈ ఎద్దులు ఈ పైకి కిందికి ఇట్లా నడుస్తూ ఉన్నాయి. ఆ విధంగా చెప్పేవారు. మనకు అర్థమయ్యేదానికి, మొదటగా చెప్పాలంటే మనకు అర్థమయ్యేదానికి ఆ విధంగా చెప్పేవారు. ఆ యొక్క శిరస్సు సహస్రార కమల మధ్యము నుండి సోహం అని జపం జరుపుతా ఉంది కదా, కలల కారణముగా నడక జరుగుతూ ఉంది కనుక హంస యొక్క కాళ్ళు ఘంటిక వద్ద నడక కలిగి ఉంది. మనస్సు వాయువులతో కూడి విసరచు, ఇది మనసుకుండేది చలన గుణం, దీనికి చంద్రుడు అది దేవత కాబట్టి కొద్ది గొప్పలు దీనికి ఉంటాయి. మనస్సు వాయువులతో కూడి విసరచు వృత్తులను పుట్టించుతున్నది. బాగా మన అనుభవంలోకి, శృతి యుక్తి అనుభవం. శృతి అనగా ఈ బుక్కు, యుక్తి అనగా నేను పలికేటువంటి పలుకు. మన అనుభవంలో చూసుకున్నా కానీ తొంగి చూసుకుంటే అప్పుడే అక్కడే అర్థమైపోతుంది. చూడండి, మనస్సు వాయువులతో కూడి విసరచు వృత్తులను పుట్టించుతున్నది కనుక ఆగ్నేయమందు హంస రెక్కలున్నాయి. ఆగ్నేయమందు హంసకు రెక్కలున్నాయి, హంస రెక్కలు ఉన్నవి. కానీ కమల మధ్యమందు గల హంస నిశ్చలమది, దాన్ని తుర్యము అంటాం. ఆ హంసని ఆడ ఏమి, కమల మధ్యమందు గల హంస అది నిశ్చలం. ఆడ అవస్థ ఏమవస్థ అంటే నిర్మలంగా ఉంది, తుర్యము, తుర్యావస్థ. భూమ వద్ద గల హంస సత్తా కలిగి కలలతో నుండును. భూమ వద్ద గల హంస ఎట్లా? సత్తా కలిగి కలలతో ఉంటుంది. ఆగ్నేయమందు గల హంసేమో పంచకర్తలు, దానికి రెక్కలు ఉన్నాయి కాబట్టి లేసాడుతూ ఉంటుంది. పంచకర్తలు ఏవేవి? పంచశక్తులను కూడి, ఆ పంచకర్తలు ఏమేసాయి? పంచశక్తులను కూడి ఆజ్ఞలను స్వీకరించుచు, ఆగ్నేయం అంటే ఏమి? ఆజ్ఞలను స్వీకరించుచు వ్యవహారం జరుపుతా ఉండును. అవే క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, పరాశక్తి, ఇట్లా పంచశక్తులు ఉన్నాయి కదా. ఈ పంచశక్తులను కూడి ఆజ్ఞలను స్వీకరించుచు వ్యవహారం జరుపుతా ఉంది. ఆజ్ఞ నుండి, ఆ ఆజ్ఞ నుండి జరపబడు వ్యవహారము దాని కిందనున్నటువంటి 5 చక్రముల ద్వారా జరుగుతుండును. దాని కింద ఉన్నటువంటి 5 చక్రాలు: అనాహత చక్రము, ఆగ్నేయ చక్రం నుంచి విశుద్ధ చక్రము, అనాహత చక్రము, మణిపూరక చక్రము, తర్వాత ఆధార చక్రం. ఇవి 5: ఆధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ. ఈ 5 ఆగ్నేయ చక్రానికి కింద ఉండేటివి. అట్లా ఆజ్ఞా నుండి జరపబడు వ్యవహారం దాని కింద ఉన్నటువంటి 5 చక్రాల ద్వారా జరుగుతుండును. అది ఎట్లనగా, అది ఎట్లా వివరిస్తాను నేను ఒకటి అడుగుతాను. ఈ ఆధార పూర్వ చక్రాలు ఇవన్నీ రాసిండేది నువ్వే, చదివేది నువ్వే, చెప్పేది నువ్వే కదా. అది ఈడ చెప్పుకుంటే కాదు, ఈడ వివరణ చేసుకుంటున్నాం. వివరణం, ఈ శరీరం అనేటువంటి ఈ బండి ఎట్లా నడుస్తుంది అనేది వివరణ ఈడ.
నువ్వు చెప్పే మాట అయితే కడమిట్టులో అన్ని నువ్వే చేసుకున్నావప్ప, ఏది నువ్వు కాదు, నువ్వు లేనే లేవు అని చెప్పైతే అప్పుడు ఆడ సరిపోతుంది. ఆ మాట నువ్వు విన్నావు కాబట్టి చెప్తున్నావు. ఈ మాట వింటే నీ బండిలో ఉండేటువంటి వ్యవహారం అంతా ఇది ఎట్లా నడిచింది, ఎట్లా నడుస్తా ఉంది, ఎట్లా పుట్టింది, ఎట్లయితే లేకుండా పోతుంది, అట్లా దీని వివరణ. అది ఎట్లనగా అంటున్నాడు అంటే, మూలాధారమందు గణపతి ఆధారభూతుడైనాడా. మూలాధారానికి గణపతి దేవుడు అందరి చేతను అన్ని పనులు చేయించుచుండును ఈయన. ఎందుకంటే ఈయన విద్యా గణపతి, అన్ని పనులు ఆయనకు, అన్ని విద్యలు తెలుసు, 64 విద్యలు తెలుసు ఈయనకే. అందుకే తొలి పూజ ఈయనకు. తొలి పూజ ఎట్లా పోతుంది చెప్పండి అంటే, 24 గంటల్లో 24 గంటల్లో 21,600 సార్లు ఆడేటువంటి హంస మొట్టమొదట 600 సార్లు ఆధార చక్రానికి అందిస్తుంది ఉచ్ఛ్వాస నిశ్వాసలు. ఆ శ్వాస పోవడం ఫస్ట్ మొదట 600 సార్లు ఆయనకి అందిస్తుంది కాబట్టి తొలి పూజ గణపతికి అని. బాహ్యంగా అయితే మనం ఫస్ట్ గణపతి పూజ చేసి ఏదైనా గణపతి స్తోత్రం చేసి ఏదైనా చేస్తూ ఉంటాం. బ్రాహ్మణులు ఏదైనా కార్యం చేసినా కూడా గణపతి స్తోత్రంతో మొదలుపెట్టి చేస్తారు. కానీ నీకు నిజంగా జరుగుతుండేది, సూక్ష్మస్థితిగా జరుగుతుండేదేమో మొట్టమొదట శ్వాస 600 సార్లు గణపతికి అందిస్తుంది, అంటే ఆధార చక్రానికి అందిస్తుంది. అట్లా కూడా పోల్చినాడు ఆయన. దుర్గానంద పంచదశ స్వామి రాసిన దాంట్లో గణపతి పూజ చేయడం అనే దాన్ని మొదట పెడుతున్నాను, మొదట చేస్తున్నా, ఆటంకాలు కలగకుండా ఎవరు దీన్ని మెచ్చుకోకపోయినా ఆటంకాలు కలిగించేవాళ్ళు రాని స్వామి అని మొక్కుకున్నట్టుగా మొక్కుకుంటూ, మరియు ఉదస్థానంలో ప్రారంభంలోనే ముందు శరీర శుభ్రం చేసుకొని కల్మషం బయటకు వదిలి మనం పొద్దున్నే చేసే చర్య ఇదే కాబట్టి శరీర పరంగా చూసినా కూడా మొదట దీన్నే చేస్తున్నాం. ఆధార చక్రం గుదస్థానాన్ని మలినాలను విడిచిపెట్టి శుభ్రం చేసుకుంటున్నాం కదా అని దాంతో పోల్చాడు ఆయన. నీ మదిలో ఉండేటువంటి మలినాలను మొట్టమొదటి ఇడిచి మదిలో ఉండే మలినాలు కాదు, అందుకు మీరంతా మలినాలతో కూడుకోండి. మలినాలతో సమానమైన వాళ్ళు ఎవరు అడ్డం పడే వాళ్ళు, ఉద్దేశంగా అడ్డం పడే వాళ్ళంతా మలినాలు అన్నట్టు శరీరంలో ఉండే మలినాలను మొదట తోల్చుకొని శరీరంలో ఫస్ట్ అదే చేస్తాం కదా. అక్కడ ఆధార చక్రంగా ఉన్నటువంటి గణపతిని శరీర పరంగా పూజించినట్టు మళ్ళా ఆటంకాలు కలగకుండా మనసులో చేస్తున్నటువంటి పూజ ఏమో విఘ్నేశ్వరుని ఈ ఆటంకాలు రాకుండా పూర్తి చేయాలి అని, అది గణపతి పూజ. అట్లా స్వాధిష్టానమందు బ్రహ్మ చక్కగా సృష్టి చేయుచుండు. స్వాధిష్టాన చక్రములో సృష్టి నిర్ణయం అక్కడే చూడండి జరిగేది. మీ అనుభవంలో చూసుకుని స్వాధిష్టానమందు బ్రహ్మ చక్కగా సృష్టి చేస్తూ ఉంటాడు. అక్కడ బ్రహ్మ అధిదేవత. అట్లనే మణిపూరకమందు విష్ణువు సమాన వాయువు వలన భుజింపబడినటువంటి అన్నసారమందని నాడులన్నిటినీ పంచుతూ ఉంటాడు. ఈ సమాన వాయువులో విష్ణువు అంటే పాలనకర్త, పరిపాలించేవాడు కాబట్టి ఈ నాభిస్థానమందుండి ఈ మణిపూరక చక్రంలో నుంచి సర్వనాడులకు, చేతులకు ఎంత శక్తి కావాలో అంత, కాళ్ళకి ఎంత శక్తి కావాలో అంత, మెదడులోకి ఎంత, చెవి వినేదానికి ఎంత, వినికిడికి చూపుకి ఎంత, వాసనకి ఎంత, రుచికి ఎంత, ఇదంతా కూడా ఎంత ఎవరికి ఎంత పంపాలో అంతే పంపదు, అది అంతే పనిచేస్తారు. అట్లా మణిపూరక మందు విష్ణువు సమాన వాయువు వలన భుజింపబడినటువంటి అన్నసారం అంతటిని కూడా తీసుకొని నాడులన్నిటికీ కూడా పంచుతూ ఉంటాడు. అనాహత మందు రుద్రుడు ఏం చేస్తూ ఉంటాడంటే భుజింపబడుతున్నటువంటి అన్నంనంతటిని ప్రాణవాయువు చేత హతం చేస్తూ ఉంటాడు. అందుకే లయకర్త. అనాహత మందు రుద్రుడు భుజింపబడుతున్నటువంటి ఈ అన్నంనంతటిని కూడా ఆ ప్రాణవాయువుతో చేరుకొని హతం చేస్తూ ఉంటాడు. ఆ హతమైన దాన్ని కిందికి నెట్టేయబడతా ఉంటుంది. అదే హతమే రైతు, హతం కాదు.
ఉత్తము అంటే పచనం చేయడం. ఉతం. తర్వాత విశుద్ధం నందు మహేశ్వరుడు పలకవలసినటువంటి శబ్దములన్నిటినీ ఈ విశుద్ధ కంఠస్థానంలో ఇక్కడ మహేశ్వరుడు ఉంటాడు. వీళ్ళే సద్యోజాతాది దేవతలు 5 మంది. సద్యోజాతాది దేవత బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈయన సదాశివ, ఈశ్వర, ఈ 5 మంది కలిసి ఈయన విశుద్ధమునందు మహేశ్వరుడు పలకవలసినటువంటి శబ్దములన్నిటినీ కంఠస్థానం నుండి ఉదాన వాయువు ద్వారా పలికించుచుండును. ఆగ్నేయమునందు సదా శివుడు జీవుడికి భ్రమతో కూడినటువంటి సంకల్పములను పుట్టించుచుండును. ఆగ్నేయంలో సదాశివుడు ఉంటాడు. ఈ సద్యోజాతాది దేవుల సరణిగాక మనకు పూజా విధానంలో వస్తుంది చూడండి. అట సహస్రారమందు గురుమూర్తి సర్వకార్యములందును సాక్షిభూతుడై ఉంటాడు. ఆగ్నేయం నందునేమో సదాశివుడు జీవుడికి భ్రమతో కూడినటువంటి సంకల్పాలన్నీ పుట్టిస్తూ ఉంటాడు. అదే ఊహ, జ్ఞప్తి, సంకల్పము, ఇవన్నీ ఆగ్నేయంలో ఉండి సదాశివుడు, ఈయనకి రెక్కలుంటాయి, జీవుడికి భ్రమతో కూడినటువంటి సంకల్పములన్నీ పుట్టిస్తూ ఉంటాడు. సహస్రారమందు గురుమూర్తి కార్యములందు సాక్షిభూతుడై ఉంటాడు. సహస్రారంలో గురుమూర్తి, ఆ గురుమూర్తి సర్వకార్యములందును సాక్షిభూతుడై ఉంటాడు. జీవులందు అంతరాత్మ ప్రబోధగా ఉంటాడు. ఆ జీవుల యందు అందరి యందు అంతరాత్మ ప్రబోధగా ఉంటాడు. అంతేకాదు, ఇంకా వివరణ చెప్తున్నాడు. మూలాధారమందు గణపతికేమో 600, స్వాధిష్టానమందేమో బ్రహ్మకు 6000, మణిపూరకం నందేమో విష్ణువుకు 6000, అనాహతమందు రుద్రునికి 6000, విశుద్ధమందు మహేశ్వరునికేమో 1000, ఆగ్నేయమందు సదాశివునికి 1000, సహస్రారమందు గురుమూర్తికి 1000, హంసల జపము వెరసి దినమునకు 21,600 హంసలు అర్పణ అగుచుండును. ఈ అర్పణ అనగా ఆయా చక్రములున్న స్థానముల వద్దకు హంస కలలు చేరి బాగుగా తాకుట, పోయి అక్కడ తాకి వస్తూ ఉంటాయి. ఆయన చూడు, గణపతికి 600 అయిపోయే వరకు బ్రహ్మకీడు గురువు, బ్రహ్మకు 6000 అయిపోయేంత వరకు ఇస్తాడు కొంతకాలం. బ్రహ్మకు 6000 అయిపోయిన తర్వాత మణిపూరక ముందు విష్ణువుకీడు, ఆయనకి అయిపోతానే విష్ణువుకి ఇస్తాడు. ఇట్లా ఖచ్చితంగా 24 గంటల కాలంలో సమానంగా ఎవరికి ఎంత కాలం ఇవ్వాలో అంతకాలం ఇచ్చి పంచుతాడు. ఆ విధంగా ప్రాణవాయు సంబంధమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కూడా హంస అని పేరు. ఈ ప్రాణవాయు సంబంధమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంది, ఈ హంస అనే సోహం అనేటువంటిది, దానికి కూడా హంస అనే పేరు. ఒక ఆవృతమైన ఉచ్ఛ్వాస, కుంభక, నిశ్వాసలు ఒక హంస అనేది లెక్కగా దినమునకు 21,600 హంసలు జరుగుచుండును. బాహ్య ఇడ పింగళ నాడులలో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన, బాహ్యంలో ఇడ పింగళ ఇవి ఉన్నాయి కదా, 2 ముక్కు ద్వారాలు, ఇడ పింగళ, ఈ ఇడ పింగళ ద్వారా నాడులలో జరుగుతూ ఉంది. ఆ జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన హంస సంచారం ఏర్పడి అది అంతర ఇడ పింగళ నాడుల ద్వారా, బాహ్య నాడులేమో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే బాహ్యం నుంచి వస్తుంది కదా. జగత్తును నీవు తగులుకొనే ఉన్నావు, నిన్ను జగత్తు తగులుచుకొనే ఉంది. జగత్తుని విడిచి ఉన్నావా? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జగత్తు నుంచి కదా నీకు వస్తూ ఉంది, పోతా ఉంది, మరి విడిచి లేవు అంటే నీవు జగత్తు ఒక్కటేననే నిర్ణయం
అదే శివజీవైక సంధానం. ఈ జీవుడు ఆ శివుడు ఏకస్వరూపంగానే తగిలించుకొనే ఉంది దీనికి. అట్లనే బాహ్యంలో చూస్తేనేమో క్రీడాపింగళ నాడులకే లో ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన అంశ సంచారం ఏర్పడతా ఉంది కదా. అదే విధంగా అంతర ఇడాపింగళ నాడుల ద్వారా సుషుమ్నాను చేరి లోపల తనకు అదే సంచారం చేస్తుంది. ఆధార చక్రం నుంచి గురువు దాకా పోయి మళ్ళా తిరిగి క్రీడాపింగళ ద్వారా సుషుమ్నను చేరుతుంది. టైం సరిపోయింది. సుషుమ్న అంటే భ్రూమధ్య స్థానం. సుషుమ్న నాడిని చేరుతుంది. చేరి అంశకళ అనేటి పేరున మూలాధారాది చక్రములను తాకుతా ఉంటుంది. ఆ హంసకళ పేరున మూలాధారాది చక్రాలను తాకుతా ఉంటుంది. తాకి ఈ ప్రాణహంసలకే జీవహంసలు అని పేరు. ఇవి స్థూలదేహమునకు సంబంధించినవి. ఈ స్థూలదేహానికి సంబంధించినవి. ఇవిగాక సూక్ష్మకారణ దేహములకు అర్పణ జరిగేటువంటి అంశాలు వేరుగా ఉన్నాయి. అవి రేపు విచారిద్దాం, కాలం సరిపోయింది. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. బాగా ఆరుడతగా ఆలోచన చేసుకుంటే సూక్ష్మ కారణ దేహాలలో ఉండేటువంటి అంశాలను కూడా రేపు విచారిద్దాం. జై గురు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. జయ శుభాజయ హారతులు మన జయము కొరకే గా గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేతగాగని. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేని లేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్తి ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వీరహితానంద వెంకటదాసార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ. జై గురు. జై.